బండి భగీరథ్ ఉన్నాడు, వాళ్ళ తండ్రిని కలిసినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని బెదిరించాడు, మాట్లాడతానని చెప్పి బెదిరించాడని చెప్పి కూడా బాధితురాలు చెప్తారు. భూమిలో నుంచి శమన్ వస్తుంది. శమన్ వచ్చినప్పుడు కలెక్ట్ చేస్తారు, ఈయన బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేస్తారు. ఆ శమన్ వాంది ఏం తెలిస్తే ఇంకా రేపు చేసేదానికి అంతకంటే మించి ఎవిడెన్స్ ఏముంది? అదే ఆధారంగా తీసుకొని ఆయనకు ఉరి శిక్ష, జైలు శిక్ష వేయచ్చు. నేను ఆ రోజు సెక్స్ చేసేటప్పుడు ఇంకోటో కండోమును వాడాను, ఆ కండోమును తీసి గోప్యంగా ఎక్కడో బట్టల మధ్యలో దాచేశాను అని అన్నాడు అనుకో. ఆయన ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు, సహాయ మంత్రిగా. ఆయన విచారించే అవకాశాలు ఉంటాయా? ఇట్లాంటి కేసుల్లో మామూలుగా పోక్టో చట్టంలో 7 సంవత్సరాల నుంచి జీవిత ఖైదీ అంటారు. బండి భగీరథ్పై పోక్సో కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అసలు ఈ కేసు విచారణ ఎలా జరుగుతుంది? ప్రస్తుతానికైతే బండి భగీరథ్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ ప్రాసెస్లో ఎలా ఉంటుంది విచారణ? నేర నిర్ధారణ ఎలా జరుగుతుంది? పోలీసులు ఆ ఛార్జ్షీట్ దాఖలు చేసే క్రమంలో ఎవరెవరిని విచారిస్తారు? ఇంత కీలకంగా మారిన ఈ కేసుల్లో ఏదైనా రాజకీయ ప్రభావం, ప్రమేయం ఉంటుందా? మొత్తానికి పోలీసులు ఈ కేసులో ఏ విధంగా ముందుకు వెళ్తారు, పోక్సో కేసులు అనే విషయాలు మనం మాట్లాడదాం. మాజీ అడిషనల్ డీసీపీ రెడ్డన్న గారు, వాళ్ళిద్దరి మధ్య చాటింగ్ కానీ, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు కానీ, కాల్ రికార్డ్స్ కానీ, ఇవన్నీ కొంత మీడియాలో బయటకు వచ్చినాయి. ఈ కేసు విచారణలో పోలీసులు ఇలాంటి ఎవిడెన్స్, ఏదైతే డిజిటల్ ఎవిడెన్స్ ఉందో, చాట్, ఇద్దరి మధ్య వాట్సాప్ చాట్ కానీ, ఆ తర్వాత కాల్ రికార్డింగ్స్, ఇవి ఎంతవరకు కీలకంగా మారుతాయి కేసులో? అదే కాదు, మొత్తం అన్ని కూడా తీసుకుంటారు. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎవరితో, లేకపోతే ఫోన్ల ద్వారా కానీ చాట్ చేసిన, లేదు వాట్సాప్లో కానీ ఇంకొక మాధ్యమాల ద్వారా ఏదైనా చాట్ చేసినా అవన్నీ కూడా ఎవిడెన్స్లోకి తీసుకుంటారు. అదే కాకుండా వీళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరితో తిరిగింది, సంభాషించింది, మీడియేటర్గా ఉన్నది, మధ్యవర్తులు కూర్చొని మాట్లాడింటే కూడా వాళ్ళందరినీ పోలీసులు పిలిపిస్తే క్షుణ్ణంగా విచారిస్తారు. ఒకటి. ఇంకోటి ఏమిటంటే పోలీసులు కానీ న్యాయస్థానంలో కానీ ఎవరైతే విక్టిమ్ ఉంటారో, అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వారి పేరు కానీ వారి ఫోటోలు కానీ అతి గోప్యంగా ఉంచాలా. అదేవిధంగా దీన్ని ఎవరైనా బహిర్గతం చేస్తే వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఈ అమ్మాయి చెప్పిన సమాచారాన్ని, ఈ అమ్మాయిని కోర్టులో స్పెషల్ కోర్టులు ఉంటాయి, స్పెషల్ కోర్టులో ఈ అమ్మాయిని ఇన్ కెమెరో అంటే 1 by 1 మ్యాజిస్ట్రేట్ గారు ఉంటారు, వాళ్ళ తరఫు అడ్వకేట్ ఎవరో ఒకరు ఉంటారు. పబ్లిక్ కోర్టులో కాదు, జడ్జి గారి ఛాంబర్లో కానీ ఇన్ కెమెరా అంటారు దాన్ని. ఛాంబర్లో ఇతరు ఎవరు చూడకుండా ఆమెని ఎగ్జామిన్ చేస్తారు. అదేవిధంగా ముద్దాయిని విచారించేటప్పుడు కూడా ఆ విధంగానే ఈమెని ఎవరైనా జడ్జిలు విచారించేటప్పుడు ఆయన ఛాంబర్లో ఎవ్వరికీ తెలియకోకుండా విచారణ జరుపుతారు, అది రికార్డింగ్ చేస్తారు. సో ఆ గోప్యత కోర్టులో కూడా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్టులో అది పోకుండా పోయేదానికి వీలే లేదు. ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మధ్యవర్తులు కానీ అందరినీ విచారిస్తారని చెప్తున్నారు. ఈ కేసులో బాధితురాలి తల్లి ఒక ఫిర్యాదు చేస్తూ, ఒక బహిరంగ లేఖ విడుదల చేస్తూ చెప్పింది ప్రధాన అంశం ఏంటంటే, మేము ఎవరైతే బండి భగీరథ్ ఉన్నాడో వాళ్ళ తండ్రిని కలిసినప్పుడు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని బెదిరించాడు, మాట్లాడతానని చెప్పి బెదిరించాడని చెప్పి కూడా బాధితురాలు చెప్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు, సహాయ మంత్రిగా. ఆయన విచారించే అవకాశాలు ఉంటాయా? ఎస్, వారి సంబంధికులు ఎవరినైనా విచారించవచ్చు. ఎందుకంటే మీడియేటర్గా పోయినా ఆయన విచారించవచ్చు, వాళ్ళకి డ్రైవర్ది అక్కడ తీసుకెళ్ళిన డ్రైవర్ని విచారించవచ్చు, వాళ్ళ తండ్రిని విచారించవచ్చు, ఎవరినైనా దీనికి సంబంధికంగా ఉండే విట్నెసెస్గా ఉంటే ఎవరినైనా విచారించవచ్చు. ఆయన ఏ హోదాలో ఉన్నా కూడా విచారిస్తారు. హోదా ఉందని చెప్పి ఇప్పుడు ఒక సీఎం గారు మర్డర్ చేశారనుకో, ఆయన అరెస్ట్ చేయరా? ఈజ్ లైబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. కాబట్టి చట్టం ముందు అందు సమానమే. ఎవరినైనా విచారించి తగిన చర్యలు తీసుకుంటారు. ఆ హోదాకి ఏం పరిమితం లేవు. పోలీస్ ఆఫీసర్ రేపు చేస్తే రేపు కదా ఏంటి? పోలీస్ ఆఫీసర్ పోక్సో యాక్ట్కు రిజిస్టర్ చేస్తే ఆయన పైన కేసులు రిజిస్టర్ చేస్తారు. ఇక్కడ హోదాకి సంబంధం లేదు. చట్టం ముందు అందరూ సమానమే. కాబట్టి పోలీసులు ఇది అవసరము అనుకున్న ప్రతి విషయాన్ని కూలంకషంగా ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది, చేసి అదేవిధంగా దాన్ని ఛార్జ్షీట్ వేస్తారు. ఎవరైనా కూడా ఇప్పుడు
పెద్ద హోదాలో ఉండే బ్యూరోక్రాట్ కానివ్వండి, ఇంకొక హోదాలో ఉండే ఇంకొక వ్యక్తి కానివ్వండి, ఎవరినైనా కూడా ఇది విచారిస్తారు. విచారించి ఇప్పుడు ఒకవేళ విట్నెస్గా అయితే విట్నెస్గా తీసుకుంటారు. బహుశా దీన్ని ఏమన్నా వేరే విధంగా మాఫ్ చేయాలని అని సపోజ్ ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళని నువ్వు పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఓ పోలీస్ ఆఫీసరే అనుకోండి ఈ వేరే కేసులో మా అబ్బాయి పైన కంప్లైంట్ ఇస్తావా, నీ సంగతి తెలుస్తా, నువ్వు కంప్లైంట్ నువ్వు ఎక్కడ పోతావు, నేను చంపేస్తానని ఎవరైనా బెదిరిస్తే ఇట్ ఈస్ ఆల్సో అఫెన్స్. ఆ పోలీస్ ఆఫీసర్ మీద కూడా కేసు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ప్రలోభం పెట్టితే ఎవరిపైన కూడా అది పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారిపైన కూడా చట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బండి భగీరథ్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు, ఆ తర్వాత రిమాండ్లో ఉన్నాడు. తర్వాత ఈ ప్రాసెస్లో పోలీసు విచారణ అసలు ఈ పోక్సో కేసులో ఎలా జరుగుతుంది, ఒకటి ఆ విచారణ క్రమం ఎలా ఉంటుంది, కేసు క్లోజ్ చేసేవాడు అంటే నిందితుడు సంబంధించి ఏదైతే ఆరోపణలు కానీ వాస్తవాలు అవాస్తవాలు తెలిసే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకటి. ఇంకొక ప్రధాన విషయం ఈ కేసులో ముఖ్యంగా మెడికల్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ బాధితులు. ఇది ఎలా జరుగుతుంది, ఈ రెండు విషయాలు. ఇన్ కెమెరానండి, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఇన్ కెమెరానే. ఆ సర్టిఫికెట్లు ఇవ్వడం కూడా నేమ్ కానీ అన్ని గోప్యంగానే ఉంచుతారు. ఇన్ కెమెరా ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆమె ఇప్పుడు ఎవరైతే డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బాధితురాల యొక్క ఐడెంటిటీని ఎక్కడ బహిర్గతం చేయకూడదు. అదేవిధంగా ఎంక్వైరీ చేసేటప్పుడు పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఎవరెవరినైతే ఎంక్వైరీ చేస్తారో వాళ్ళని ఎగ్జామిన్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇప్పుడు ఈ కీలకమైన ఆధారాలు ఏమైతే ఉన్నాయో అన్ని సాక్ష్యాలు ఈ వేరే విధంగా మెటీరియల్ ఎవిడెన్స్ ఏమైతే ఉంటాయో అవి పంచనామా ద్వారానో ఏ విధంగానైతే తీసుకుంటారో ఆ విధంగా సీల్డ్ కవర్లో జడ్జి గారికి సమర్పిస్తారు. సపోజ్ ఏదైనా ఎవిడెన్స్ ఉండిందనుకోండి, ఆ ఎవిడెన్స్ అంతా కూడా రికార్డ్ చేసి గోప్యతను పాటిస్తే దాన్ని కోర్టులో పడతారు. అంతేగాని ఇవాళ 5 మందిని ఎగ్జామిన్ చేసాం, వాడు ఈ విధంగా చెప్పాడు ఈ విధంగా చెప్పాడు అని చెప్పడానికి లేదు. థంబ్నైల్స్ బట్టి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పెడితే డెఫినెట్గా వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు. ఈ కేసులోనూ కదా ఏ కేసులోనైనా సోషల్ మీడియా యాక్టివ్గా ఉండిపోయి ఇదిగో తోక అంటే అదిగో పాము, 5 మందిని కలిసింది, ఆ పాము ఉండదు తోక ఉండదు అక్కడ, ఆ విధంగా చేస్తున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళు ఈ విధంగా బహిర్గతం చేసి ఏదైనా చేస్తే వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఉద్యోగాన్ని బలంగా పెట్టి ఎవడు ఉద్యోగం చేయడం. ఇప్పుడు ఎవరు ఉద్యోగం చేసినా తన కాపీ. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తే నేను నా చట్టం లోబడి దాని విధంగా చేయగలిగితే నా ఉద్యోగం ఉంటుంది, లేకపోతే ఊడబెరుకుతాడు. ఎంతమంది పోలీస్ ఆఫీసర్ వారు నాట్ కన్విక్టెడ్, జైలుకి ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు పోయలే. కాబట్టి వాళ్ళు కూడా ఈ చట్టముకి ఎవరు అతీతులు గారు. ప్రెషర్ అయితే ప్రతి కేసులో ఉంటుంది. చాలా కేసుల్లో ఏదో విధంగా ఇప్పుడు అఫెండర్ల యొక్క ప్రాబల్యము బట్టి ప్రెషర్ ఉంటుంది, ప్రతి కేసులో ఉంటుంది. సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్సెస్ దగ్గర నుంచి ఏదైతే ఇప్పుడు సెమన్ భూములో నుంచి సెమన్ వస్తుంది, సెమన్ వచ్చినప్పుడు కలెక్ట్ చేస్తారు, ఈయన బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేస్తారు. ఆ సెమన్ వాంది అని తెలిస్తే ఇంకా రేపు చేసేదానికి అంతకంటే మించి ఎవిడెన్స్ ఏముంది, అదే ఆధారంగా తీసుకొని ఆయనకు ఉరి శిక్ష జైలు శిక్ష వేయచ్చు. ఇట్లాంటి కేసుల్లో మామూలుగా ఫోక్టో చట్టంలో 7 సంవత్సరాల నుంచి జీవిత ఖైదీ అంటారు. మొన్న ఎక్కడో కేసులో వరంగల్లోనే ఎక్కడో జరిగిన కేసులో 33 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. భారతదేశంలో ఇంతకు మునుపు లాగా కాదు. ఇతర దేశాల్లో లండన్లోనూ ఇక్కడ ఆబ్రాడ్ కేసుల్లో అమెరికాలో కూడా 200 సంవత్సరాలు జైలు శిక్ష. మనిషి ఎంతకాలం బతుకుతాడు? 100 ఏళ్ళు. వానికి ఆల్రెడీ 50 ఏళ్ళు 70 ఏళ్ళు అయితే ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు బతుకుతాడు. అటువంటి ముద్దాయికి 200 సంవత్సరాలు జైలు శిక్ష వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అమ్మాయి తెలీదు, అబ్బాయి నాకు తెలియదు, ఆ దారిని పోయే దానయ్యని ఫలానా దగ్గర ఈ విధంగా జరిగింది అని కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టాలి, ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టాలి. కట్టిన తర్వాత దాన్ని ఎగ్జామిన్ చేస్తారు. అసలు అమ్మాయి నిజంగా ఉందా, రేప్ అయిబడిందా, అమ్మాయి మొలెస్ట్ చేయబడిందా, అది గమనించి ఫలానా వాడు చేశాడు అని ప్రైమా ఫేసి కలెక్ట్ చేసి దానిపైన అరెస్ట్ చేస్తారు, రిమాండ్కి పంపిస్తారు. అదేవిధంగా కొన్ని సాక్ష్యాలను సమీకరించాలి అనుకో, అప్పుడు ఆ ముద్దాయిని పోలీస్ కస్టడీకి తీసుకుంటారు. 5 రోజులు 10 రోజులు జడ్జి గారిని పోలీస్ కస్టడీకి తీసుకొని
పోలీస్ కస్టడీలో విచారించి ఒకవేళ ఆయన ఎవిడెన్స్ ఇస్తాడనుకో, నేను ఆ రోజు సెక్స్ చేసేటప్పుడు ఇంకోటో కండోమ్ను వాడాను, ఆ కండోమ్ను తీసి గోప్యంగా ఎక్కడో బట్టల మధ్యలో దాచేశాను అని అన్నాడు అనుకో, అప్పుడు వీడిని 27 IEA ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద ఆయన తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ ముందో గెజెటెడ్ ఆఫీసర్ ముందో తీసుకెళ్ళి రికవరీ చేస్తారు. 27 IEA కింద మామూలుగా అయితే ముద్దాయి చెప్పిన సాక్ష్యాన్ని తీసుకోరు, ఎందుకంటే ఇట్ ఈస్ వానికి అగెనిస్ట్గానే అది కోర్టులో ప్రవేశపెడతారు, కానీ మిగతా కేసుల్లో తీసుకోరు. బట్ అన్ని కేసుల్లో కూడా 27 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద అది ప్రూఫ్ అనే అఫెన్స్కి తగిన ప్రూఫ్ అయితే డెఫినెట్గా దాన్ని 27 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద తీసుకొని అది రికవరీ చేసి దాన్ని ఆ ఛార్జ్షీట్లో అతనికి అగెనిస్ట్గానే పెడతారు. సో ఆ విధంగా కూడా ఎవరైనా ముద్దాయిని తీసుకొచ్చి విచారిస్తారు. విచారించి దీంట్లో కోల్పోయిన సమాచారం ఏమైనా ఉంటే దాన్ని సేకరించి తద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు నిన్న జరిగిన కేసులో అది పేపర్లు ఇవాళ వచ్చింది, దాంట్లో వారికి ఉరిశిక్ష వేశారు. సో చెప్పలేం ఎవరికి ఏ శిక్షనైనా, అది జ్యుడిషియరీ ఎవరైతే జడ్జి గారు ఉన్నారో వారు విన్న సమాచారము, వాళ్ళు కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజెంట్ చేసినప్పుడు తీసిన సాక్ష్యాధారాలు వీటన్నిటినీ విశదీకరించుకొని ఆ ముద్దాయి ఎంతో కఠినంగా హింసకు పాల్పడ్డాడు అని వాళ్లకు తోస్తే, అదేవిధంగా ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్గా వారికి ఉరిశిక్ష పడవచ్చు, 10 ఏళ్ళు జైలు శిక్ష పడవచ్చు, 7 ఏళ్ళు వేయచ్చు, లేదు ఎవిడెన్సెస్ ఎవరు సరిగ్గా చెప్పకపోతే కొట్టేయవచ్చు, చెప్పలేము. కాకపోతే ఆ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసే విధానంలోనూ, ఆ తర్వాత ముద్దాయిలు పైన నేరారోపణలు చేసే విట్నెసెస్, విక్టిము ఏ విధంగా ప్రజెంట్ చేస్తారు, ఏ విధంగా చెప్తారు, దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. చెప్పలేం ఎన్నోళ్ళు జైలు శిక్ష వేస్తారా లేదా ఉరిశిక్ష వేస్తారా, ఇవేమి చెప్పలేం. బండి భగీరథపై పోక్సో కేసులో ఇలా పోలీసు విచారణ ముందుకు సాగుతుంది. శేష విపి దేశం, హైదరాబాద్.